హలో అందరికీ వెల్కమ్ టు వినిహా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది కాబట్టి మేము మా ఇంట్లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. మాకైతే ముందు నుండి ఏం ప్లానింగ్ లేకుండే. ఆ రోజు పితృఅమావాస్య కాబట్టి పితృఅమావాస్య రోజు పెద్దలకి బియ్యం ఇచ్చుకోవడం అనేది మన దగ్గర సాంప్రదాయం కాబట్టి మేమైతే పొద్దున్నుండి అదే బిజీలో ఉండే. ఈవినింగ్ అయ్యేసరికి మా అత్తమ్మ చేసుకుందామా అంటే అప్పటికప్పుడు రెడీ అయిపోయాం. దుబాయ్లో మా ఇంట్లో బతుకమ్మ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం ఈవెంట్కి వెళ్ళాం కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. ఇప్పటి వరకు మాకు తెలిసిన వాళ్ళు అసలు ఎవరు లేరు తెలుగు వాళ్ళు ఇక్కడ. ఎవరు లేకపోయినా మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను అత్తమ్మ మా తోటి కోడళ్ళు ముగ్గురం కలిసి ఆడుకుందామని రెడీ అయిపోయాం. మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం, సడన్ ప్లానింగ్ కాబట్టి. మా దగ్గర పెద్దగా చేయడానికి ఫ్లవర్స్ అయితే ఏం లేకుండే. ఇంట్లోనే కొన్ని ఫ్లవర్స్ ఉంటే వాటితోనే చిన్నగా చేసేసుకున్నాము. మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ కాబట్టి వాడిని ఎత్తుకొని బతుకమ్మ తయారు చేద్దాం అనుకున్నాను. తయారు చేయడం స్టార్ట్ చేసేసరికి మా వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. అది ఇది చూపించి ఆపడానికి చాలా ట్రై చేశాం కానీ వాడు అస్సలు ఆగట్లేదు. అది ఇది ట్రై చేసి ఇంకా ఆగట్లేదని మా బావగారికి ఇచ్చేసాము, కాస్త ఎత్తుకుంటే ఆగుతాడని. మా ఇంట్లో ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము. కానీ టైంకి ముగ్గురికి సేమ్ శారీస్ లేకుండే. కొంచెం మ్యాచింగ్గా ఉన్నాయి కదా అని కేరళ టైప్ మోడల్ శారీస్ అయితే కట్టేసుకున్నాము. బతుకమ్మ తయారు చేయడం అయితే అయిపోయింది. మా అత్తమ్మ గౌరమ్మని తయారు చేసి పెడుతున్నారు బతుకమ్మ పైన. గౌరమ్మని పెట్టుకున్న తర్వాత గౌరీదేవికి పసుపు బొట్టు ముగ్గురం వేసేసి మేము కూడా బొట్టు పెట్టేసుకొని ఆడడానికి అయితే వెళ్ళాము. ఇంట్లో తయారు చేసుకొని ఇంటి ముందు కారిడార్లో ఆడుకున్నాము. మేము ఆడడానికి తీసుకెళ్లే ముందు మేముంది ముగ్గురం కాబట్టి ఎవరు పట్టుకుందామా అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే మా అత్తమ్మ ఉంది ముగ్గురం కాబట్టి మీరిద్దరే పట్టుకోండి నేను వస్తాను అని మా ఇద్దరికే ఇచ్చేసారు. నేను మా అక్క అయితే తీసుకెళ్ళి పెట్టేశాము, ఆడడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి ఎవరికైనా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందేమో, ఎవరైనా వచ్చి గొడవ చేస్తారేమో అని మా ముగ్గురికి చాలా భయం ఉండే. తర్వాత మా వాళ్ళు వచ్చి ఇది మన ట్రెడిషన్ కాబట్టి ఎవరు ఏమన్నారు, ఫ్రీగా ఆడుకోండి అంటే తర్వాత ఫ్రీగా ఆడుకున్నాం మేము. మా ఎవరికి బతుకమ్మ పాటలు సరిగ్గా రావు, ఫోన్లో పెట్టేసుకొని ఆడుకుంటున్నాము. కనీసం లిప్ మూమెంట్ అయినా ఇద్దాము అని ఒకరినొకరం అనుకుంటున్నాం కానీ అది కూడా మాకు ఎవరికి రావట్లేదు, అందుకే నవ్వుకుంటున్నాము. ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత మా చిన్నోని కూడా ఎత్తుకొని ఆడదామని తెచ్చుకున్నాను. అప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నాడు వాడు. మేము ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదో కొత్తగా కనిపిస్తుందని ఏడవడం ఆపి వింతగా చూడడం స్టార్ట్ చేశాడు. వీడికి ఎప్పుడు అందరూ వాడి చుట్టే ఉండాలి, ఎవరు దూరం పోయినా ఊరుకోడు, ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అందరూ పక్కనే ఉండి ముచ్చట చెప్తూ మాట్లాడిస్తూ ఏదో ఒకటి వర్రిస్తూనే ఉండాలి, అలా అయితేనే నవ్వుతూ ఉంటాడు. కొంచెం దూరం పోయినా చనిపోయగానే ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు.
ఏడవడం ఆపేసి నవ్వడం స్టార్ట్ చేశాడు కదా అని ఇంకా అన్నీ మామయ్యకి ఇచ్చేసి మేము మళ్ళీ ఆడడం స్టార్ట్ చేసేసాము. ఆడడం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో బతుకమ్మని నిద్రపుచ్చి నిమజ్జనం చేయాలి కదా అని నిద్రపుచ్చే పాట పాడుతున్నాము. అది కూడా మా ఎవరికి సరిగ్గా రావట్లేదు. ఆగుతూ ఆగుతూ పాడేసరికి బతుకమ్మ ఆడడం కంటే నిద్రపుచ్చడం ఎక్కువ లేట్ అయిపోయింది. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. మొత్తానికి మా ఫస్ట్ డే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయ్యాయి. దుబాయ్లో మేము చేసుకున్న మా ఇంటి బతుకమ్మ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్ని కమెంట్ పెట్టి చిట్టి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు